తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ క్రోధం తెచ్చుకోవడం అంటాడు. క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం. కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు, పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుందమ్మా. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశులని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది కొంత గ్రోత్ ఉంటుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. రైట్. సో ముందుగా ఉగాది పంచాంగ శ్రవణం స్టార్ట్ చేయాలంటే మేషరాశితోనే స్టార్ట్ చేద్దాం గురుగారు. మరి మేషరాశి వారికి ఆదాయం కానివ్వండి, మరి రాజపూజ్యం కానివ్వండి, అవమానం కానివ్వండి, అండ్ అలాగే ఇన్కమ్ కూడా ఎట్లా ఉందో తెలుసుకుందాం. వీళ్ళకి ఆదాయం 2, అంటే మనం ఏ పంచాంగం తీసుకున్నా అందరూ చూసేది ఇదే. ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది. ఆదాయం 2, వ్యయం 14గా ఉంది వీళ్ళకి. అని భయపడాల్సిన పని లేదు. నేనేమంటానంటే ఈ లెక్కలు చూసి భయపడకండి. మీ జన్మజాతకంలో మహాదశ నడుస్తుంది, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ధనాన్ని ఇచ్చే మహాదశ నడుస్తే ఇక్కడ 2 కాదు కదా, 1 చూపించినా మీకు ఏమీ నష్టమే ఉండదు. కాబట్టి 2, 14 ఉన్నంత మాత్రం భయపడాల్సిన పని లేదు. దీన్ని మనం పెంచుకోవచ్చు. ఎలా అంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. కాబట్టి వ్యయాన్ని తగ్గించుకోవాలి. మేషం వారికి 12వ స్థానంలో అధిక గ్రహాలతోనే ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ వ్యయము ఇంట్లో పెట్టే ప్రతి ఖర్చు మీరు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, వ్యయం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. 12వ స్థానంలో అధిక గ్రహాలతో ప్రారంభమవుతుంది మీకు సంవత్సరం.
కాబట్టి కాస్త విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇస్తుంది 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం వల్ల. మరి వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి అంటే, మీకు 12లో ఉండే అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం, గోవులకి బెల్లము ఇట్లాంటి పదార్థాలు తినిపించడం. సహజంగానే మేషం వరకు ఏలినాటి శని ప్రారంభం కూడా అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అదొకటి. ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉంది అని అంటే దానికి అర్థం ఖర్చు కూడా ఉన్నట్టే కదా గురుగారు. దాన్ని ఆ రకంగా కూడా చూసుకోవచ్చా? ఎప్పుడు నెగిటివ్ సెన్స్ లోనే అమ్మో అనుకోకుండా. అవునమ్మా, ఫారెన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారు, చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అదొకటి. ఇక మీకు ఆదాయం పెరగాలి అంటే ఎప్పుడైనా సరే 2వ అధిపతి వీళ్ళకి శుక్రుడు అవుతాడు. శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక అదేవిధంగా రాజ్యపూజ అవమానం కనుక తీసుకుంటే 5, 7గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 5 ఉంటే మనల్ని ఎప్పుడు తప్పుపడదామని చూసే వాళ్ళ సంఖ్య 7గా ఉంది. కాబట్టి ఏంటంటే 5, 7 అంటే ఏమిటి, మీకు మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కొంచెం 2 పాళ్ళు తక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా రాజ్యపూజ్యం ఎలా వస్తుందంటే, మన దశమస్థానం బలంగా ఉంటే రాజ్యపూజ్యం అనేటువంటిది మనకు వస్తుంది. అంటే ఏంటి, దశమాధిపతి మేషం వారికి శని అంటే కాస్త వీళ్ళకి ఎట్లాగో ఏలినాటి శని కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః చేయడం మంచిది. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. మనం ఇప్పుడు లలితా సహస్రనామాల్లో ఉంటుంది ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. మరి అవమానం తగ్గాలి అంటే విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి. ఇది ప్రధానంగా చేయాలి. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం గురువు 3లోకి వెళ్తున్నాడు కాబట్టి, 2లో ఉండే గురువు 3లోకి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని కొత్త కమ్యూనికేషన్స్, కొత్త పరిచయాలు కానివ్వండి, కొత్త అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటికి బాగుంటుంది. అది మెయిన్గా చూసుకోవాలి. ఇక వీళ్ళకి మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గృహయోగం ఉందా లేదా అని చెప్పి చూసుకున్నట్లయితే కొత్త గృహాలు కొనుక్కోవడము, కొత్త స్థలం కొనుక్కోవడం లాంటివి చేస్తారు మేషరాశి వారు. కాకపోతే 6వ నెల వరకు, 6వ నెల ఎండింగ్ వరకు అప్పులు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇవ్వడం తీసుకోవడం 2 కూడా. అయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కుజుడు నీచంలో ఉంటున్నాడు ఒక 2 నెలల పాటు. ఏప్రిల్, మే మాసాల్లో కొంచెం నీచంలో ఉంటాడు కుజుడు. సో ఏప్రిల్, మే మాసాల్లో ఈ 2 నెలలు కూడా కాస్త వీళ్ళు ఏదైనా సరే ల్యాండ్కి సంబంధించిన విషయంలోని డీల్స్ చేసేటప్పుడు ఆ ల్యాండ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఏదైనా దోషం ఉందా, వాస్తు దోషాలు ఉన్నాయా, లేనట్లయితే వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళడం చేయకూడదు. కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అది. ఇక ఉద్యోగరీత్యా జనరల్ గా కుజుడు నీచంలో ఉంటే మనకి ఎలాంటివి సింప్టమ్స్ కనిపిస్తుంటాయి? సర్వసాధారణంగా అమ్మ కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి, 4th హౌస్ కాబట్టి ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్స్ మీద చూసుకోవాలి ఒకటి. చతుర్థ స్థానం కాబట్టి వాహన సంబంధించిన విషయాల్లోని ఈ 2 విషయాలు మెయిన్గా చూసుకోవాలి. అది చంద్రస్థానం అయింది కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో. ఇప్పుడు ఎలాగో అవమానం ఎక్కువ ఉంది కదా, వీళ్ళు అనవసరంగా వేరే వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా కొంత అవమానం పడడం అనేది ఇస్తూ ఉంటాడు. అదే కుజుడికి గనక జపం చేసుకోవడము, కుజగ్రహానికి సంబంధించిన కందులు దానంగా ఇవ్వడము, ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే వీళ్ళకి అష్టమాధిపతి అంటే లగ్న అష్టమాధిపతి కొంచెం కుజుడు నీచంలో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయంలో డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 2 months కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే ఈ 4వ స్థానంలో ఉండే కుజుడు 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అదొకటి. వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన. జూన్ న్యాచురల్గా వీళ్ళు ఎప్పుడూ చేయవలసిన సూర్య నమస్కారాలు, కానీ జూన్ తర్వాత రెగ్యులర్గా గణపతి ఆరాధన చేయాలి. ఈ సంతానం కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయాల్లో జూన్ లోపలే తీసుకోవడం మంచిది. జూన్ తర్వాత ఏంటంటే కొంచెం సంతానం విషయంలో కొంచెం దూరంగా ఉండడం సంతానంతో, కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ జూన్ తర్వాత కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి అయితే మేషరాశి వారికి ఏలినాటి శని మంచిది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ మేషం వారికి ఏలినాటి శని చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అని అంటారు. ఎందుకంటే మన సీనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడే చెప్పాను ఆల్రెడీ, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. రైట్. సో జనరల్ ప్రికాషన్స్, జనరల్ రెమెడీస్ వీళ్ళకి ఇంకొకసారి లాస్ట్లో ఒకసారి గుర్తు చేద్దామా గురుగారు? జనరల్ అంటే ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన, మెయిన్గా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే సరిపోతుంది. ఎస్. సో విన్నారు కదా, మేషరాశి వారు ఈ ఉగాది నుంచి గురుగారు చెప్పిన రెమెడీస్ ఒకవేళ ఫాలో అవుతూ చేసుకుంటే కనుక కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా గాడిలో పడే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః.